ఎమ్మిగనూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి నివాసం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు భవ్యంగా కొనసాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, పేదల కోసం, నిరుపేద విద్యార్థుల కోసం చరిత్రలో నిలిచిపోయే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను స్థాపించారు. ప్రజా ఆరోగ్యాన్ని, వైద్య విద్యను సామాన్య ప్రజలకు అందించే దిశగా చేపట్టింది. అయితే ఇప్పుడు కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రజాహిత యజ్ఞాన్ని ధ్వంసం చేయాలనే అత్యంత దురుద్దేశంతో ముందుకు సాగుతున్నారు. పీపీపీ విధానం పేరిట ప్రజల మెడికల్ కళాశాలలను తమ బినామీలకు, రాజకీయ అనుచరులకు, ధనవంతుల చేతుల్లోకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాస్తవం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. విద్యార్థులు, యువత, మహిళలు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు ఒకటై మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించొద్దు అనే నినాదాలతో రోడ్డెక్కారు. ప్రజా ర్యాలీని ఉద్దేశించి ఎర్రకోట రాజీవ్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య హక్కును పవిత్ర ధర్మంగా భావించి పేద విద్యార్థుల కలలను నిజాం చేసే మెడికల్ కళాశాలలను స్థాపించారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ కళను చూరగొనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం పాలనా తప్పు కాదు, మీ ప్రజా విశ్వాసంపై దాడి. పీపీపీ విధానం అంటే పీపుల్, పాలిటిక్స్, ప్రైవేట్ కలయిక కాదు. ఇది ప్రజా సంపదను ప్రైవేట్ కొల్లగొట్టడమే అని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మరియు అనేక మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగానే వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కోసం, ఇది ప్రజల సమస్య కోసం ప్రజలే పోరాడాలి అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖిల పక్షంగా విద్యార్థి సంఘాలందరితో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పథకాలైతేనేమి చెప్పని కూడా చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజలకు భయపడి పనిచేశారు. ఏకకాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మిగతా 12 కాలేజీలు విధానంలో అమలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల విద్యకు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల వైద్యానికి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఆరోగ్యాల దగ్గర తేవడం జరిగింది. దాంట్లో భాగంగానే 400 పడకల హాస్పిటల్ కూడా ఆదంలో రెడీ అయింది. దాదాపు 120 మంది స్టాఫ్ను కూడా పంపడం జరిగింది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం పీపీ విధానం తెచ్చి మళ్ళా ప్రజలను లబ్ధి పెంచాలనే ఆలోచనలో